ఉత్తర తెలంగాణలో చెక్ డ్యాంల చర్చ మొదలైంది. చెక్ డ్యాంలను ఇసుక కోసం జిల్టెన్ స్టిక్స్తో కూల్చేస్తున్నారని ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే, మంత్రి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు చెక్ డ్యాంలు నాణ్యత లేకనే కూలిపోతున్నాయి, దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని చెబుతున్నారు. చెక్ డ్యాంల కథ ఇప్పుడు ఎందుకు మొదలైంది? నిజంగానే చెక్ డ్యాంలో నీళ్ళ స్టోరేజ్ కోసం కట్టి రైతులకు నీళ్ళు అందిస్తుంటే సడన్గా చెక్ డ్యాంలు కూల్చడానికి, మానేరు లాంటి కాలువపై చెక్ డ్యామ్ డ్యామేజ్ కావడానికి అసలు కారకులు ఎవరు? ప్రస్తుతం ప్రభుత్వం ఏమంటుంది, రేపేం చేయబోతుంది, ఇదంతా ఎక్కడికి పోతుంది, దీనిపై ఏ విధమైన ఎంక్వైరీ జరగబోతుంది? ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో ప్రధానంగా ఆదిలాబాద్లో ఉన్న చెక్ డ్యాంల పరిస్థితి ఏ విధంగా ఉందో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. ఓ పక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ డ్యాంలను జిల్టెన్ స్టిక్లతో కూల్చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టాం, మా ప్రభుత్వం వస్తే ఎక్కడున్నా ఈడ్చుకొస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే, మరోపక్క శ్రీధర్ బాబు నాణ్యత లేకపోవడం వల్లనే చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని చెబుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ మంచిర్యాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న చెక్ డ్యాంను చూపెడుతున్నాం. అయితే ఈ చెక్ డ్యామ్ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నప్పటికీ ఇంకొన్ని చెక్ డ్యాంల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొన్ని ప్రాంతాల్లో చెక్ డ్యాంలు ఇసుక తవ్వకాల పేరుతో చెక్ డ్యాంలను కూల్చేస్తున్నారు. జిల్టెన్ స్టిక్స్ పెట్టడమా, మరో పక్కన మరోట ఈ ప్రయత్నం చేస్తున్నారు. అయితే చెక్ డ్యామ్ నిర్మాణం గత ప్రభుత్వాలు నీటి స్టోరేజ్ కోసం వనరులు పెరగడానికి, జల వనరులు పెరగాలి, అభివృద్ధి దిశగా పంట సాగు ఉండాలి, ఇలా పలు అంశాలపై చెక్ డ్యాంలు నిర్మాణం చేసిన పరిస్థితి. అయితే శ్రీధర్ బాబు ఒకే ఒక విషయం చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఒక పెద్ద చర్చ కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది సోదరులు కూడా ఉన్నారు. దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెక్ డ్యామ్ నిర్మాణం అంశంలో ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఉత్తర తెలంగాణలో జరుగుతుంది. మానేరు కాల్వపై నిర్మాణం చేస్తున్న చెక్ డ్యాంలు అన్నీ కూడా కూల్చేశారు. ఇది ఇసుక కోసమే కూల్చారని కేసీఆర్ చెప్తుంటే, మరోపక్క నాణ్యత లేదు, నాణ్యత లేకపోవడం అనే దీనికి ప్రధాన కారణం విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. మనతో పాటు ఆ మిత్రుడు రవీందర్ నాడు మాట్లాడుతాం. అన్న, ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఒకటే, పుట్టడబద్దాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేత కాదు అనే విషయం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు అర్థమైంది. కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ మోడల్గా ఉండే భారతదేశానికి, కానీ అలా చేతగాని పాలన అనేది ఎక్కడన్నా ఉంది అంటే తెలంగాణలోనే. ఏవైతే చెక్ డ్యాంలు అనేటివి కట్టినటువంటి ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారికి ఎందుకు వచ్చిందంటే, రైతును రాజును చేయాలి, రైతు మీసం మెలేసే విధంగా ఉండాలి తప్ప చేయిజా పడుకునే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా నీళ్ళను స్టోరేజ్ చేసే క్రమం, నీళ్ళను పారిచ్చే క్రమం చేపట్టినాడు ఆయన. చేపట్టి ఏదైతే చెక్ డ్యాంల ద్వారా చుట్టూన్నటువంటి గ్రామాలకు, రైతులకు సాగుకు సరిపోయే నీళ్లు, త్రాగడానికి సరిపోయే నీళ్ళు అందించినటువంటి చరిత్ర. ఏవైతే కల్తీ నిర్మాణాలు లేకపోతే నాణ్యతనే నిర్మాణం అని చెప్పేసి అలా పబ్బం గడుపుకుంటున్న ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే అవి కనుక నాణ్యత లేకపోతే వరకు ఎప్పుడో కూలిపోతుండే, ఎప్పుడో పగిలిపోతూ ఉండే. ఆడ ఏదైతే చెక్ డ్యామ్లను పేల్చి వేస్తూ ఉన్నదో ఈ దొంగల బ్యాచ్, దోపిడి బ్యాచ్, కాంగ్రెస్ బ్యాచ్, అక్కడ డ్రిల్లు వేసినటువంటి రంధ్రాలు కనబడతా ఉన్నాయి. ఎక్కడైతే అక్కడ జిలటిన్ స్టిక్స్ వాడినటువంటి ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. అయినా సిగ్గు లేకుండా ఇంకా మన గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, ఇంతకంటే చరిత్రహీనులు మరెక్కడ ఉండరు అనేది మనం స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, స్పష్టంగా అవి వేరు చేసి ఇసుక దోపిడీ కోసం ఇవాళ ఈ దొంగల ముట్ట ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇసుక పైన వచ్చినటువంటి ఆదాయం ఎంత, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇసుక పైన వచ్చిన ఆదాయం ఎంత రాష్ట్రానికి చరిత్ర చెప్తా ఉన్నది. ఇవాళ ఈ దొంగల బ్యాచ్ వచ్చిన తర్వాత ఇసుక పైన ఆదాయం ఎంత వచ్చింది, ఈ దొంగలు ఎంత దోసుకుంటున్నారో కూడా చరిత్ర చెప్తా ఉన్నది. ఇవాళ సాక్షాత్ క్యాబినెట్ మంత్రుల నుంచి మొదలుకుంటూ రేవంత్ రెడ్డి వరకు కూడా ఈ ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాంలను పేల్చి వేసేసి అక్కడ ఉన్నటువంటి ఇసుకని యథేచ్ఛగా తరలిచ్చే కార్యక్రమంలో భాగంగానే వీటిని పేల్చేస్తున్నారు తప్పితే, రైతన్నలు అంటే వాళ్ళకు లెక్కలేదు, ప్రజాపాలన అంటే వాళ్ళకు లెక్కలేదు, ప్రజలకు ఉన్నటువంటి మౌలిక వసతులు అంటే లెక్కలేదు. తెల్లవారితే కేసీఆర్ గారు తిట్టుకుంటే ఈ ఆలిబాబా 40 దొంగల మూట ఎంత పాపానికైనా ఒడిగడుతుంది అనడానికి నిదర్శనమే
ఈ చెక్ డ్యామ్లను పేల్చివేయడం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏంటన్న ఎట్లా చూడొచ్చు అంటే చెక్ డ్యామ్లపై విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని మంత్రి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా మానేరు ప్రాంతంలో కరీంనగర్ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో ఈ చర్చ జరుగుతున్నది. దీని మీద మీరు ఏం చెప్తారు? ఏంటి అసలు పరిస్థితి? తాడుబొంగురం లేని ప్రకటనలే తప్పితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసేది. నిజంగా విజిలెన్స్ కమిటీ కనుక మీరు వేసి విచారణ జరిపితే అది కూడా నీతిగా చేయండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసమే ఈ విచారణలు చేపడతా ఉన్నారు తప్పితే మీరు వేసే విచారణ మీద మాకు నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఒక సర్టిఫైడ్ కాపీ కోసం మాత్రమే వీటిపైన విజిలెన్స్ విచారణ అని చెప్పేసి ఒక సర్టిఫైడ్ కాపీ సంపాదించుకొని మేము నీతివంతులమే, గత ప్రభుత్వం దొంగ అనేదాన్ని తయారు చేయడం కోసం వీళ్ళు వేస్తున్నటువంటి ఈ విచారణ కమిటీలు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఒక మాజీ జడ్జితోటి ఏదైతే రిటైర్మెంట్ అయిన జడ్జిల ద్వారా ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ సంబంధం ఉండొద్దు. పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళతోటి ఇక్కడ ఎంక్వైరీ చేయించి దాంట్లో నిజ నిర్ధారణ చేస్తే తప్ప మేము నమ్మడానికి లేము. ఎందుకంటే ఈ దొంగల మూటకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి వీళ్ళే ఒక కమిటీ ఇస్తారు, వీళ్ళే దాన్ని ఏమంటారు చూడు, వాళ్ళకి వాళ్ళే సంకలు గుద్దుకుంటారు, వాళ్ళకి వాళ్ళే శభాష్ అనుకుంటారు, మా అంత నీతివంతులు లేరంటారు. కానీ వీళ్ళకంటే దొంగలు మరొకరు లేరు. వాళ్ళు చేసే విచారణ కమిటీల మీద కూడా నమ్మకం లేదు ప్రజలకు. కాబట్టి వీళ్ళు వేసే విచారణ కమిటీలు కూడా బూటకమే. దీని ద్వారా ఇంకా కొన్నిటికి మార్గం సుగమం చేసుకునే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఏంటంటే కేసీఆర్ ప్రధానంగా ఈ ఇసుక తీయడానికే ఇలాంటివి జరుగుతున్నాయి, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు. దీని మీద రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు? 100% కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు కోరి మాత్రమే తీసుకుంటారు. ఈ చెక్ డ్యాంల పేల్చివేత అనేది రాబోయే రోజుల్లో రైతన్నల జీవితాలను ఆగం చేసి రోడ్డుపైన పడేసేటువంటి కార్యక్రమం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా మొట్టమొదట స్పందించేది కేసీఆర్ గారే. నిజంగా కూడా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రైతు బంధు, రైతు బీమాలు ప్రవేశపెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చి వాళ్ళకు కావాల్సిన చోటుకి ఎరువులు పంపి రైతులను రాజును చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ రైతన్నలు చేస్తున్న నష్టం పట్ల చాలా తీవ్రంగా స్పందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం 3 రోజుల ముచ్చట, ఈ ప్రభుత్వం అయిన తర్వాత ఖచ్చితంగా 100కు 1000% బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి భరతం పడతానని హెచ్చరిక చేసిండో దాన్ని స్వాగతిస్తూ ఉన్నది తెలంగాణ మొత్తం. తెలంగాణ రైతాంగం స్వాగతిస్తూ ఉన్నది. 100కు 100% ఈరోజు ఏవైతే ఈ చెక్ డ్యామ్లను పేల్చివేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఊచలు లెక్క పెట్టక తప్పది, వాళ్ళు ఎన్నుకున్న నాయకులు కూడా ఊచలు లెక్క పెట్టక తప్పది. ఖచ్చితంగా విచారణ జరిపి అరెస్ట్ చేసేదాకా కేసీఆర్ గారు నిద్రపోరు. ఇవాళ రైతన్న కంట్లో కన్నీరు బయటకు వస్తే మొదట చలించేది కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటడంలో ఎలాంటి అనుమానం లేదు. నాణ్యత లోపం వల్లనే ఇదంతా జరుగుతుందా, లేదంటే ఇసుక అక్రమ రవాణా కోసం? నాణ్యత లోపమే గనక నిజమై ఉంటే ఇన్నేళ్ళు ఆ చెక్ డ్యాంల ద్వారా రైతులకు నీళ్ళు అందించేటోళ్ళం కాదు. నిజంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే నాణ్యత లోపిస్తుందా? 100కు 100% ఇసుక దోపిడీ కోసం ఈ క్యాబినెట్ మినిస్టర్లు, ముఖ్యమంత్రి, ఈ వెనుకున్నటువంటి ఏదైతే దొంగల బ్యాచ్ ఉందో వీళ్ళంతా ఒక క్లబ్గా ఏర్పడి ఇసుక మాఫియా కోసం పేల్చేస్తున్నారు తప్పితే నాణ్యత లోపం కానే కాదు. 100కు 100% కాదు. నాణ్యత లోపం అయితే గతంలో ఎన్నడో పోవాలి. ఇంతకంటే పెద్ద పెద్ద వాటర్ ఫ్లోట్స్ వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డాయి. ఇవాళ మాత్రమే ఎందుకు పోతున్నాయి? అక్కడ పేలిన విధానం చూస్తే అవి కూలినాయా పేల్చిండ్రా అనేది కూడా స్పష్టంగా అక్కడ నివేదికలు వచ్చున్నాయి. ఇప్పటికీ వీటి నుంచి తప్పించుకోవడానికి మీరు ఆడుతున్నటువంటి ఈ కాకమ్మ కథలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఏం చెప్తారు చెక్ డ్యాంల అంశంలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లాంటి ప్రాంతాల్లో ఈ అంశంలో ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఏదైతే రైతన్నలకు ఉపయోగపడేటువంటి రైతన్నల సాగుకు నీళ్ళు అందించేటువంటి చెక్ డ్యాంలను పేల్చివేసే ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల తీవ్రంగా ఖండించుకుంటూ రాబోయే రోజుల్లో అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సైన్యం కేసీఆర్ గారు ఆదేశిస్తే ఇక్కడ కాపలు ఉండడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాలను కనుక వాళ్ళు మానుకోకపోతే ఈ చెక్ డ్యాములు వేయడానికి కారకులు ఎవరు, వారు ఎన్నుకున్నటువంటి నాయకులు ఎవరు, వాళ్ళందరినీ కూడా ఇదే చెక్ డ్యాముల పైన ఉరిదీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రేపటి రోజు ఈ దొంగలను ఇదే చెక్ డ్యాముల పైన ఉరిదీయడానికి కూడా మేము వెనకడబోమని చెప్పేసి హెచ్చరిస్తాం. ఇప్పటికైనా వాళ్ళ పద్ధతులు, వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలు, వాళ్ళ దోపిడీ మానుకోవాలని చెప్పేసి హితో పలుకుతా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. ఇదంతా కూడా ఇసుక దోపిడీ కోసమే చేశారని చెబుతున్న పరిస్థితి. అయితే మనం ముల్కాల దగ్గర ఒక చెక్ డ్యామ్ దగ్గర ఉన్నాం. చెక్ డ్యామ్ దగ్గర పూర్తి పరిస్థితులు చూపెట్టచ్చు. అయితే ప్రధానంగా ఇసుక తవ్వకాల అంశంలోనే ఇదంతా జరిగింది. మానేరు డ్యామ్ పైన, మానేరు కాలువ పైన నిర్మించిన చెక్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ డ్యామ్లో క్లియర్గా కనబడుతున్నాయి. ఆ చెక్ డ్యామ్ కూలగొట్టడానికి ప్రధాన కారణాలు కనబడుతున్నాయని. అయితే తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చెక్ డ్యామ్లే కాకుండా మత్తడులను కూడా పగలగొడుతున్నారు. అది మంచిర్యాల జిల్లా చెన్నూరులో మత్తడిని రియల్ వ్యాపారస్తులు కూడా ఇదే చేసిన పరిస్థితి. కొంత
హడావిడి చేశారు, ఎంక్వైరీ అన్నారు, కేసు నమోదు చేశారు, కొంతమందిని జైలుకు పంపారు, మరికొందరిని తప్పించే ప్రయత్నం జరిగింది. దీంట్లో నాయకుల ఇన్వాల్వ్మెంట్ అని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా నాయకులు ఆరోపిస్తున్న ప్రకారం, అంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మరికొంతమంది ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్న దాని ప్రకారం విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. కానీ ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. దానికి మేము స్వాగతిస్తున్నాం. ఒకవేళ నాణ్యత లోపం ఉంటే ఇన్ని రోజులు చెక్ డ్యామ్ ఎట్లా ఆగింది, నీళ్ళు ఎట్లా ఆగినాయి, దీంతోపాటు ఇదంతా కూడా ఇసుక కోసమే జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా దీనిపై ఉత్తర తెలంగాణలో ఏ రకమైన చర్చ చేస్తారు, ఏంటి, ఏ విధంగా కాపాడతారు, కూలిపోయిన చెక్ డ్యామ్లు, ఏదైతే కూల్చిన చెక్ డ్యామ్లు ఉన్నాయో వీటిపై ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. చెక్ డ్యామ్ల అంశంలో కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు. అసలు అప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే కోణంలో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారో తెలుసుకుందాం. ఏంటన్నా చెక్ డ్యామ్లో అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏంది పరిస్థితి? మంచిర్యాల జిల్లా ముల్కాల రాలివాగు ప్రాజెక్టులో మేము ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చెక్ డ్యాములన్నీ కూడా కూల్చివేతన, జిల్టెన్ 6 పెట్టి పేలుస్తారా అనేది సమస్యగా ఉంది. మరి దీన్ని ప్రభుత్వము ఎంక్వైరీ అని లేదా ఇంకోటని పేర్లతో చేస్తున్నారు. మరి ఎంతవరకు నిజమో, గతంలో కూలనటువంటి చెక్ డ్యాములు ఇప్పుడు ఎందుకు కూలుతున్నాయి, దీని మీద ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే కమిటీలు వేసి ఆ దోషులను పట్టుకొని శిక్షించాలని కోరుతూ, ఈ మంచిర్యాల రాలివాగు ప్రాజెక్టు ముల్కల్ల గ్రామంలో ఈ మంచిర్యాల వేంపల్లి పాత మంచిర్యాల గ్రామానికి సాగునీరు తాగునీరు అందించే దిశగా ఎంతో ప్రతిష్టాత్మకంగా 2009లో ఈ ప్రాజెక్టు నిర్మించుకోవడం జరిగింది. దీన్ని కూడా కాపాడాలని, దీని ఎలాంటి హాని జరగకుండా చూడాలని మేము ఈ ప్రాజెక్టు కలిసి ఆర్టీవీ న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. అన్న చెప్పే ఎట్లా చూడవచ్చు చెక్ డ్యామ్లో ఇప్పుడు అంతా కరీంనగర్ ఒక పెద్ద చర్చ, మానేరు కాలువ మీద చెక్ డ్యామ్ కూలిపోయింది. ఈ చెక్ డ్యామ్లు అనేటివి గత 10 సంవత్సరాల్లో వేరే ప్రభుత్వాలు ఉన్నాయి. అప్పుడు లేని ఇవి మరమ్మతులు కూలకుండా ఇప్పుడెందుకు కూలుతున్నాయి ఒకటి మాకు అనుమానం తావిస్తున్నది. ఈ చెక్ డ్యామ్లను న్యాయ నిపుణులతో వాళ్ళకు ఎంక్వైరీ వేసి అవి కరెక్ట్గా ఈ ఉన్న ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి కరెక్ట్ మనం శిక్షించాలి వాళ్ళని, దోషులను. ఎందుకంటే ఈ రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ చెక్ డ్యామ్ల వలన రైతాంగం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చెక్ డ్యామ్ల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళను దోషులుగా నిలబెట్టాలని కోరుతున్నాము. ఇది పరిస్థితి. చెక్ డ్యామ్ల అంశంలో తరువు ఎంక్వైరీ జరగాలి, న్యాయ నిపుణుల ద్వారా ఒక ప్రత్యేక కమిటీ వేసి ఎంక్వైరీ చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.